ఫతే మైదాన్ క్లబ్ లో ఉన్నత విద్యా సంస్థల సమైక్య చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రౌండ్స్ ప్రిపేర్ అవుతున్నాయి. 10 లక్షల మంది విద్యార్థులతోని రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఈరోజు సభ ఏర్పాటు చేయడానికి మేమంతా నిర్ణయించుకున్నాము. ఆ సభను కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని, సక్సెస్ చేయాలని ఇటు విద్యార్థులకు, అటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మీ ముఖంగా మేము విన్నవించుకుంటున్నాము. దయించి ప్రభుత్వాన్ని దీన్ని పెద్దగా చేయకుండా కళాశాలలు అడిగేటువంటి ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్న కళాశాలని ఆదుకోవాలని, కళాశాలల బాగును మీరు ఏర్పరిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థల వల్ల ఈరోజు లక్షల కోట్ల మంది ఏదైతే వేరు వేరు రాష్ట్రాలు, దేశాలలో ఏదైతే జాబ్ చేస్తున్నారో అటువంటి సంఖ్య ఇంకా పెరిగి రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనమే ఒక మకుటంగా మారతామని చెప్పేసి మేమైతే ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. దయించి ఇటువంటి ఒక ముందు చర్యలన్నింటినీ ఆపాలని, ఏదైతే ఉందో ప్రభుత్వం న్యాయబద్ధంగా ఏదైతే కళాశాలలో 5 సంవత్సరాల నుంచి ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీ ముఖంగా మేము ఈ ప్రజలకు, అధ్యాపకులకు, స్టూడెంట్స్ అందరికీ మరొకసారి క్షమాపణలు చెప్పుకుంటూ మేము ముగిస్తున్నాం. అదొక క్లారిటీ మీకు ఇవ్వదలుచుకున్నాము. మేము గ్రౌండ్స్ అంటే 10 లక్షల మంది అంటే చాలా ఫెసిలిటీస్ మేము చేయాలి. 11th రోజు అనేది మేము ఫిక్స్ చేసుకున్నాము. ఒక రోజు అటు ఇటులో ఒకటే రోజు రేపటికి అది కార్యక్రమం ఫిక్స్ అయిపోయేసి మళ్ళీ మేము మీకు రేపు అది విన్నవిస్తాము. ఖచ్చితంగా 10 లక్షల మంది విద్యార్థులతో 11th or 12th ఏదైతే ఉందో ఆ 11th or 12th రోజు మాత్రము ఖచ్చితంగా సభ జరుగుతుంది, విద్యార్థుల సభ. అంటే ప్రభుత్వంలో ఉంటే పెద్దలు నిన్న కూడా మాతో చర్చలకు పిలిచారు. చర్చలకు ఏదైతే పిలిచారో ఖచ్చితంగా చర్చలలో మేము కూడా పాల్గొన్నాము. ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అది ప్రభుత్వానికి వదిలేశాము. కానీ ప్రభుత్వం ఇన్నటువంటి ఏదైతే ఒక నెగ్లిజెంట్ డిసిషన్ మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా మాత్రం కళాశాలల బంద్ ఇలాగే కొనసాగుతుంది అని చెప్పేసి మరొక మాట చెప్తున్నాం. అంటే ఒకటండి, అది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్లో కళాశాలకు రియంబర్స్మెంట్ ప్లానింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ జీవో ఉద్దేశము అది ఈ సంవత్సరానికి సంబంధించింది కాదు. ఫ్యూచర్లో ఏ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ కమిటీ అంటున్నారు. సో దాని విషయంలో మేము ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినా, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఏ రకమైనటువంటి ఒక డిసిషన్ తీసుకోవడంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయమని అడిగినా కూడా మేము తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాము. ఒకవేళ కనుక సాధ్యాసాధ్యాలు పరిశీలించి కమిటీ నిర్ణయాల ప్రకారం కనుక ట్రస్ట్ బ్యాంక్ ఏర్పరిస్తే దాని విషయంలో కూడా మేము తోడ్పాటును అందిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఈ రోజు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఈ రోజు ఏదైతే ఉందో ప్రభుత్వము కళాశాలలకు ఏదైతే అధ్యాపకుల సభకి ఏదైతే వాళ్ళు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఏదైతే కొన్ని డౌట్స్ వచ్చాయో ఆల్రెడీ మేము హాల్స్ బుక్ చేశాము. కళాశాల అధ్యాపక సిబ్బంది మీటింగ్ జరుగుతుంది. దాని పోస్టర్ను కూడా ఇప్పుడే 5 నిమిషాలలో మీ దగ్గరే కూడా మేము ఓపెన్ చేద్దామని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు మేము చాలామంది ఐఏఎస్ గత 35 సంవత్సరాల నుంచి ఒక ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ప్రైవేట్ అయిందో 95% ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ప్రైవేట్ సెక్టర్లో ఉందో అప్పటి నుంచి ఇప్పటికి కూడా కళాశాలలకు ఏదైతే ఉందో కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి ఒక సంధానకర్తలాగా వ్యవహరించి కళాశాల బాగోగులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇటు ప్రభుత్వానికి ఇటు విద్యా సంస్థలకు మధ్యన ఒక వారధిలాగా ఒక డిపార్ట్మెంట్ ఉండేసి అన్ని బాగోగులు చూసుకునేటట్టుగా ఉండేది. కానీ ఈరోజు దేవసేన గారు కళాశాలను బెదిరియడము, కళాశాల విషయంలో చాలా బ్యాడ్గా కామెంట్ చేయడము, కళాశాల యొక్క ఆమె కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే ఒక ఇంపార్టెంట్ పోస్ట్లో ఉండి ఆమె ఏదైతే కళాశాలల విషయంలో ఏదైతే ఒక చాలా రాంగ్ యాటిట్యూడ్ ఏదైతే ఆమె చేస్తుందో కళాశాలలు చాలా బాధ గురి చేశాయి. ఇటువంటి ఆఫీసరే కనుక కళాశాలలు కనుక ఉంటే కళాశాలల బాగా ఏం చూస్తుంది, ఇంకా కళాశాల యొక్క చెడు చూసేటువంటి ఒక ఆఫీసరు కళాశాలకు ఒక ఆఫీసర్గా ఉండడం వల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ